అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 2025 మార్చ్‌లో జరిగినటువంటి ప్రథమ అంటే ఏదైతే సబ్జెక్ట్ పూర్తిగా మారిందో, ఆ తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి ఎగ్జాము. ఇది ఏందంటే మిగతా తెలుసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పేపర్ ఎలా ఉంటుంది అనేసి. ఇంగ్లీష్‌లో వచ్చేసి మనం క్వెషన్ నంబర్ 16 సెక్షన్ ఏలో మనం చూసుకున్నట్లయితే 30 మార్కులకుంటుంది. ఆ 30 మార్కుల్లో మనం ఇప్పుడు 16వ ప్రశ్న అయినటువంటి పై డయాగ్రామ్ ఏదైతే పై చార్ట్ ఉందో, పై చార్ట్‌ని చూస్తాం. ఇది 5 మార్కులకు ఉంటుందండి. 5 మార్క్స్‌కి ఇవ్వబడుతుంది. 5 క్వెషన్స్ ఉంటాయి. 5 క్వెషన్స్‌లో 2 మామూలు ప్రశ్నలైతే 3 ఇయి వచ్చేసి ఏబీసీలు ఉంటాయన్నమాట. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అనేవి ఉంటాయి. ఒకటి కొంచెం ఐదో ప్రశ్న వచ్చేసి కొంచెం అనలిటికల్‌గా అడగడం జరుగుతుంది. అండ్ మిగతా 4 ప్రశ్నలు కూడా ఇక్కడ ఉన్నాయే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం 16వ ప్రశ్న చూస్తున్నాం. ఈ విధంగానే టోటల్ డైరెక్ట్‌గా అన్ని 10వ తరగతికి సంబంధించినటువంటి ప్రతి పాఠ్యాంశం కూడా చర్చించబడిందండి. అట్లానే సమ్మరీస్ కానివ్వండి, టోటల్ సమ్మరీస్ అన్నీ కూడా చర్చించడం జరిగింది. అట్లానే టాపిక్స్ ఏవైతే ఎగ్జామ్‌లో గ్రామర్ టాపిక్స్ ఉన్నాయో, ప్రతి టాపిక్ క్వెషన్ వైస్‌గా 24, 25, 26 ఇట్లా ప్రతీది కూడా అండ్ డిస్కస్ చేయడం అయితే జరిగింది. మీకు ప్రతీదీ ఇక్కడ కనబడుతుంది. ప్రతి నంబర్ ఏదైతే 1-37 ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మన ఇది పై డయాగ్రామ్ అంటారు. వృత్తాకారంలో ఉంటుంది. ఇది జనరల్‌గా ఏందంటే పర్సెంటేజ్‌లో ఇవ్వబడుతుంది. ఈ పై డయాగ్రామ్‌లో 100% ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని పర్సెంటేజ్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా సింపుల్‌గా ఉంటుంది. ముందు మనం ప్రశ్నలు చదువుకోవాలి. వాట్ డస్ ద పై చార్ట్ షో? జనరల్‌గా ఉండేటటువంటి ప్రతి ప్రశ్న కూడా ఇదే ఉంటుంది. పై చార్ట్ దేని గురించి అనేసి ఉంటుంది. మొదటి ప్రశ్న ఏదైనా సరే. చివరి ప్రశ్న కొంచెం అనలిటికల్‌గా విశ్లేషణాత్మకంగా ఉంటుంది. మొదటి ప్రశ్న ఈ పై చార్ట్ అసలు దేనికి అని అడగడం జరుగుతుంది. ఈ పై చార్ట్ దేనికో ఇక్కడ హెడ్డింగ్‌లో ఉంటుందన్నమాట. ఇక్కడ హెడ్డింగ్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రాబ్లమ్ ఫేస్డ్ బై పీపుల్ ఇన్ ఏ సిటీ అనేది ఈ పై చార్ట్ యొక్క హెడ్డింగ్ అన్నమాట ఇక్కడ. ఆ హెడ్డింగే మనకి ఈ పై చార్ట్ అంతా దేని గురించో చెప్పడం జరుగుతుంది. ఈ మొదటి ప్రశ్నకి మనం రాయాల్సిన ఆన్సర్ ఏంటంటే పై చార్ట్ దేనికి? వాట్ డస్ పై చార్ట్ షో? అని గనక అడిగినట్లయితే దానికి హెడ్డింగ్ మనం రాయాల్సి ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై పీపుల్ ఇన్ ఏ సిటీ. దానికి మనం రాసేస్తాం. ఏమని రాస్తాం? ఏదైతే హెడ్డింగ్ ఉందో దాన్ని తీసుకొని రాయడం జరుగుతుంది. ఇక రాద్దాం. ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై పీపుల్ ఇన్ ఏ సిటీ. ఒక సిటీలో ప్రజలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? అది మనకిక్కడ ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ ప్రాబ్లమ్స్? అన్‌ఎంప్లాయ్‌మెంట్ 41% అంటే 100లో 41 మంది అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేటటువంటిది ఇబ్బంది పడుతున్నారు. రోడ్ కండిషన్స్ 100లో 18 మంది ఎఫెక్ట్ అవుతున్నారు, ప్రభావితం అవుతున్నారు. క్రైమ్ జరుగుతుంది. దొంగతనాలు గాని, హత్యలు గాని 100లో 13 మంది ఎఫెక్ట్ అవుతున్నారు. వాటర్ సప్లై 100లో ప్రతి 12 మంది వాటర్ సప్లై సరిగా లేదనేది వాళ్ళ ప్రాబ్లమ్. గార్బేజ్ 5% 100లో 5గురు ఎక్కడ పడితే అక్కడ చెత్త అనేది ఉంటుంది. చెత్త సరిగా క్లీన్ చేయట్లేదు అని చెప్పడం జరిగింది. కరప్షన్ 3% అంటే ఈ ఎక్కడైతే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తున్నారో అక్కడ ఏం జరుగుతుంది అంటే పై డబ్బులు అడుగుతున్నారు. ఆ పని చేయాలి ఫ్రీగా అందించే చోట కూడా డబ్బుల్ని అడుగుతున్నారు. అది 100లో 3 తెలియజేశారు. అదర్స్ వచ్చేసి 8% అంటే మిగతా రీజన్స్ ఏవైతే చెప్పారో అవన్నీ కూడా చాలా చిన్నవి. అవి 8% ఉన్నాయి. మొత్తానికి 100లో 41 మంది చెప్పింది ఏందంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటే నిరుద్యోగం గురించి చెప్పడం అయితే జరిగింది. ఈ వాట్ డస్ పై చార్ట్ షో అంటే హెడ్డింగ్ అనేది రాసాం. ఇంకోటి మనం చూసినట్లయితే వాటర్ సప్లై ప్రాబ్లమ్ అనేది ఒకటుంది. ఈ పై చార్ట్‌లో మనం వాటర్ సప్లై ప్రాబ్లమ్ గనక గమనించినట్లయితే వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ సప్లై ప్రాబ్లమ్ ఇన్ అబోవ్ పై చార్ట్?
యాక్చువల్‌గా చూడండి వీటిలో ఏదైనా సరే మనల్ని అడగగలిగే విషయాలు ఏమైనా ఉన్నాయి అంటే పర్సెంటేజ్ ఒకటి, మోస్ట్ ఏది, తక్కువ ఏది, లేదా పలానా స్పెసిఫిక్ అడిగి అది ఎంత. ఇవి మాత్రమే యాక్చువల్‌గా అడగగలరు. ఇక్కడ మనం అడిగిందేంది వాటర్ సప్లైకి సంబంధించి ఎంత పర్సెంటేజ్ అని అడిగారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద పర్సెంట్ వాటర్ సప్లై ప్రాబ్లమ్ ఎంత 12% మనం రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్రైమ్ పర్సెంటేజ్ అడిగారు. పై చార్ట్‌లో ఎంత అని అడిగారు. క్రైమ్ గనక మనం చూసుకున్నట్లయితే 13% ఉంది. 13% ఇక్కడ మనం టిక్ చేయాల్సి ఉంటుంది. మనం రాసేటప్పుడు ఆర్డర్‌లో రాస్తాం కాబట్టి జస్ట్ మనం బీనా, సీనా అని పెడితే సరిపోతుంది. అంతేగాని ఇదంతా రాసి దాన్ని 13% పెట్టి అవసరంలా. తర్వాత లీస్ట్ వరీడ్ ప్రాబ్లమ్ ఈస్ అంటే అసలు పెద్ద ప్రాబ్లమే లేదు. పెద్ద ప్రాబ్లమ్ అనుకోవట్లా. క్రైము, గార్బేజ్, కరప్షన్ ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఇప్పుడు క్రైమ్ ఉంది 13%. క్రైమ్ వచ్చేసి 13% రాసాము ఇక్కడ. తర్వాత గార్బేజ్ ప్రాబ్లం ఎంత ఉంది? గార్బేజ్ 5% ఉంది. గార్బేజ్ వచ్చేసి 5%. కరప్షన్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే 3% ఉంది. కాబట్టి లీస్ట్ ఏది 13 13 తక్కువ, 5 తక్కువ, 3 తక్కువ, 3 తక్కువ. కాబట్టి కరప్షన్ అనేది లీస్ట్ వరీడ్ ప్రాబ్లం అన్నమాట. కాబట్టి లీస్ట్ వరీడ్ ప్రాబ్లం ఏదైనా ఉందంటే అది కరప్షన్ అవుతుంది. గార్బేజ్ 5%, క్రైమ్ 13%. ఇప్పుడు ఐదో ప్రశ్న వచ్చేసి ఏంటంటే కొంచెం అనలిటికల్గా ఉంటుంది. కరెక్ట్ స్టేట్మెంట్ని మనం పై చార్ట్ ఆధారంగా తీసుకోవాల్సి ఉంటుంది. బర్నింగ్ ఇష్యూ ఇన్ ద పై చార్ట్ ఈజ్ అన్ఎంప్లాయ్మెంట్. అన్ఎంప్లాయ్మెంట్ మనం చూసుకున్నట్లయితే ఎంత ఉంది? 41%. అంటే చాలా ఎక్కువ. 41% ఏమవుతున్నారు? ఇబ్బంది పడుతున్నారు 141 మంది. గార్బేజ్ ప్రాబ్లమ్ ఈజ్ సో హెవీ యాజ్ రోడ్ కండిషన్స్. చూడండి గార్బేజ్ వచ్చేసి 5%, రోడ్ కండిషన్స్ వచ్చేసి 18. కాబట్టి ఏమంటున్నాడు? గార్బేజ్ ప్రాబ్లం అనేది చాలా చాలా ఎక్కువ గ్రేటర్ దాన్ అంటున్నాడు. 18 లెస్ దాన్ అంటున్నాడు. తప్పు కదా! ఇది ఎక్కువ. కాబట్టి ఇది తప్పు అనమాట. గార్బేజ్ ప్రాబ్లం అనేది 5%. కానీ రోడ్ కండిషన్స్ 18%. ఈడేం చెప్తున్నాడు? ఇలా అంటున్నాడు. అంటే 5% ఎక్కువ అంటున్నాడు. తప్పు కదా! 100లో 18 మంది బాధపడుతున్న రోడ్డు కండిషన్స్ అనేది ఎక్కువ. నెక్స్ట్ రోడ్ కండిషన్స్ అండ్ క్రైమ్ టుగెదర్ కన్స్టిట్యూట్ మోర్ దాన్ హాఫ్ టోటల్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. రోడ్ కండిషన్స్ 18%, క్రైమ్ వచ్చేసి 13%. మనం జాగ్రత్తగా గమనిస్తే 13. ఈ రెండు కలిపితే ఎంత? 18, 21, 31% ఉంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? 50% అంటున్నాడు. మోర్ దాన్ 50% అంటున్నాడు. కాబట్టి అది కుదరదు, తప్పు. అయితే రైట్ అయింది ఏది? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మొదటిది ద బర్నింగ్ ఇష్యూ ఆఫ్ ద పై చార్ట్ ఈస్ అన్ఎంప్లాయ్మెంట్. ఎందుకంటే 41% అన్ఎంప్లాయ్మెంట్. ఇక్కడ మన గార్బేజ్ కేవలం 5%, రోడ్ కండిషన్ 18%. కానీ గార్బేజ్ ఎక్కువ అన్నాడు కాబట్టి అది తప్పు. రోడ్ కండిషన్స్, క్రైమ్ మొత్తం కలిపితే 41%, 50%కి రాలా 31%. కానీ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ అంటారు. 50% కన్నా ఎక్కువ అంటున్నాడు. కాబట్టి ఇది మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది వీటన్నిటిని కూడా. ఇదండి పై చార్ట్కి సంబంధించి మనం ఈ విధంగా చూసుకోవాలి. చాలా ఈజీ, కానీ ఈజీలా కనబడుతుంది కానీ ఎక్కువ మందికి వీటిలో కూడా పోతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ చూడండి ప్రతి టాపిక్ని కూడా వివరించడం జరిగింది. ప్లేలిస్ట్ మీకు అందుబాటులో ఉంటుంది. సమరీస్, లెసన్స్ సంబంధించిన సమరీస్. దీనివల్ల ఏంటంటే సింపుల్గా మీరు ఈజీగా ప్రతిదీ కూడా పాఠ్యాంశం రివిజన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. 10th క్లాస్ సంబంధించిన ప్రతి లెసన్ని వివరించడం జరిగింది. ఇవన్నీ చక్కగా మీకు ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.